హాయ్ అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదిగోండి మేము ఈ విధంగా వినాయకుడి పూజ చేసుకున్నాము. పాలవెల్లికి మంచిగా పువ్వులు, పళ్ళు అన్నీ కట్టి మంచిగా వినాయకుడిని ఆర్చుకొని పూజ చేసుకున్నామండి. చిన్నప్పుడు వినాయక చవితి అంటే వినాయకుడి దగ్గర ఇష్టమైన బుక్స్ అన్నీ తీసుకెళ్ళి పెట్టేవాళ్ళము. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఆ బుక్స్ కాస్త నా ఆఫీస్ ల్యాప్టాప్ రిప్లేస్ చేసింది. మా అన్నయ్య ఏమో వాడి గ్రాడ్యుయేషన్ డేకి వేసుకుందామని కొనుక్కున్న బ్లేజర్ పెట్టాడు. మా డాడీ ఏమో కాటా, బిల్ బుక్ ఇంకా స్వీట్స్ తయారు చేయడానికి యూజ్ చేసే పనిముట్లన్నీ పెట్టామన్నమాట. ఈ విధంగా ధూపం వేసి పూజ ముగించుకున్నాం. ఇదిగోండి ఇవన్నీ మా లడ్డూల ఆర్డర్లు అనమాట. అన్ని ఆర్డర్స్ తీయడానికి అసలు టైం సరిపోలేదండి బాబు. ఇంకా కుదిరిన మట్టుకు తీసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా కిస్మిస్తో మేము డెకరేట్ చేస్తామన్నమాట. కిస్మిస్తో చేస్తాము, బాదము, జీడిపప్పు ఇంకా లవంగాలతో కూడా డెకరేషన్లు అవి చేస్తామన్నమాట. మీకు ఆర్డర్ ఇవ్వాలనిపిస్తే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఆ రోజు ఇంకా మాకు రవ్వ కేసరి ఇంకా పులిహోర ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆర్డర్స్ చేసి మొత్తం అంతా సర్దుకునేసరికి వినాయక చవితి రోజే ఎండ్ అయిపోయింది. ఇదిగోండి ఈ విధంగా మా మమ్మీ డాడీ కలిసి పులిహోర చేస్తున్నారు. హైదరాబాద్లో ఎక్కడన్నా మేము డిస్పాచ్ చేస్తామండి. మా ఇల్లు ఉండేది మియాపూర్. మీరు పైన వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు మేము డిస్పాచ్ చేస్తామండి. ఇంకా మీరందరూ మీ వినాయక చవితి పూజ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మేము చేసే కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.